अथ मन्त्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మనము అష్టాధ్యాయ పాఠంలో 5వ అధ్యాయంలో 3వ పాదం చెప్పుకుంటున్నాము. అందులో నిన్న మనము సమాసాచ తద్విషయాత్ అని చెప్పుకున్నాము. ఈ సూత్రంలో తద్విషయాత్ అంటే యువార్థ విషయం. యువార్థ విషయం ఏంటంటే దానికి యువార్థ విషయాత్ యువార్థ విషయంలో సమాసం చేత అంటే అది సమాసయుక్తమైన ప్రాతిపదికం చేత అపరస్మిన్ యువార్థే ద్యోతే రెండవ యువార్థం విద్యమానంగా ఉన్నట్లయితే అప్పుడు ఛ ప్రత్యయం వస్తుంది. ఏంటి అది యువార్థం అంటే ఒకటి మనకు కాక ఆగమనం ఇవ తాళ పతనం ఇవ కాక తాళం అని చెప్పుకున్నాం. అంటే కాకి అనేది అకస్మాత్తుగా రావడం, అది ఒక చెట్టు కింద కూర్చోవడం, ఆ చెట్టు కింద కూర్చోగానే అకస్మాత్తుగా ఆ చెట్టు కింద పడిపోవడం, ఆ చెట్టు కింద పడిపోయి ఆ కాకి చనిపోవడం అనమాట. అవి యాదృచ్ఛికంగా స్వాభావిక అనుకోకుండా జరిగిపోయాయి. అది రావడం, అలా కూర్చొని జరిగిపోవడం, ఏదో ఒక ప్లాంటెడ్గా అన్నట్టుగా అవి అకస్మాత్ జరిగిపోయాయి అనమాట. దాన్ని కాక ఆగమనం, అకస్మాత్ రావడం, తాళపత్రం అంటే ఆ చెట్టు కింద పడిపోవడం. ఇది రెండింటి మధ్య మనం పోల్చి అంటే జరగడం, ఇలా రావడం, ఇలా చనిపోవడం అన్నమాట. రెండు యాదృచ్ఛికంగా జరిగామట. ఇది ఒక యువార్థం అన్నమాట. కాకాగమనం ఇవ తాళపత్రం ఇవ కాకతాళం రెండింటికి కలిపితే అవుతుంది కాకతాళం. ఇది ఏకస్మిన్ యువార్థే. ఇది ఒక యువార్థం అన్నమాట. యువార్థం ఏంటంటే కాక తాళంకి సమానంగా వేరే ఘటన విశేషం ఏది జరిగిందో అది కాకతాళంకి సమానంగా ఉంది, ఈ ఘటనకు సమానంగా ఉంది. ఏ విధంగా అకస్మాత్తుగా కాకి వచ్చి ఒక చెట్టు కింద కూర్చుంటే ఆ చెట్టు అకస్మాత్ పడిపోయిందో ఇది ఒక దృష్టాంతం అట. అటువంటి దృష్టాంతానికి ఇటువంటి దృష్టాంతం సమానంగా ఉంది ఇంకొక దృష్టాంతం ఏదైతే ఉందో ఆ దృష్టానికి పోల్చుకొని చెప్తున్నారు. అది వేరే దృష్టాంతం చెప్పే అర్థంలో మన సూత్రం ప్రకారంగా ఛ ప్రత్యయం వస్తుంది. అందుకే అపరస్మిన్ యువార్థ ఛ ప్రత్యయం. రెండో యువార్థం అయితే ఈ యువార్థానికి సమానంగా వేరే యువార్థం ఉంది, దాన్ని మనం ఇక్కడ అలాంటి యువార్థం రెండో యువార్థం ఏదైతే ఉందో అక్కడ ఇక్కడ ఛ ప్రత్యయం వస్తుంది అన్నమాట. అందుకే కాకతాళమివ యత్ కార్యం తత్ కాకతాళ్యం. కాకతాళానికి సమానంగానే సదృశంగానే వేరే కార్యం ఉంది, వేరే సందర్భం ఉంది, దాన్ని కాకతాళీయం అంటారన్నమాట. అలాగే అజాకృపణీయం, అందక, వర్తకీయం అనే రెండు ఉదాహరణలు కూడా మనం చూశాను. అస్తు. ఇక్కడ మనం ఈ రెండో యువార్థం ఉంది కాబట్టి మనకు ఛ ప్రత్యయం వచ్చింది, అది మనం చూసాం. అది ఛ ప్రత్యయం వచ్చినప్పుడు శాస్త్రం ఈ ఆదేశం వచ్చేసి నపుంసకలింగంలో తెచ్చుకొని చూస్తాను అమ్మ అవి పొదవ చేసుకున్నట్లయితే కాకతాళీయం ఇలాగ రూపం మనకు సిద్ధిస్తుంది. అది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అస్తు. ఇందులో ఎవరికైనా సందేహం ఉందా? ఓకే అండి, మీరు చర్చించినట్లున్నారు. సందేహం ఉంటే చెప్పండి, లేదంటే ప్రకృతం అంచుదాం. అస్తు ప్రకృతం అంచుదాం. చూడండి, నెక్స్ట్ సూత్రం వచ్చేసి శర్కరాదిభ్యో అన్. శర్కరాదిభ్య పంచమీ విభక్తి బహువచనం, అన్ ప్రథమ విభక్తి ఏకవచనం. సూత్రంలోనే అన్ ప్రత్యయ విధానం కనిపిస్తుందన్నమాట. సో శర్కర అంటే ఏమిటి ఓపెన్ చేసి చెప్పారు ఇక్కడ. సమాస శర్కర ఆదిరి ఏషాంతే శర్కరాదయ తేభ్య శర్కరాదిభ్య. ఇది బహువచన సమాసం అంటే శర్కరాది గణం. ఆ గణంలో శర్కర శబ్దం మొట్టమొదటి శబ్దం అంట. అందుకే శర్కర ఆదిలో ఉంది ఏ శబ్దాలకైద్దని శర్కరాది అంటామంట.
తేభ్య శర్కరాదిభ్య, ఇది బహువ్రీహి సమాసం. అస్తు. అనువృత్తి వచ్చేసి ఇవే తద్ధితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయ పరశ్చ, ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి అన్నమాట. చూడండి, అర్థం వచ్చేసి శర్కరాదిభ్య ప్రాతిపదికేభ్య యువార్థే, యువార్థం ఉంటే అను ప్రత్యయో భవతి. శర్కరాదిగణంలో ఉండేటువంటి ప్రాతిపదికం చేత యువార్థం అంటే సదృశార్థం విద్యమానంగా ఉంటే అక్కడ అను ప్రత్యయం వస్తుంది. దానికి ఉదాహరణ శర్కరా యువ శార్కరం, కపాల యువ కాపాలికం అని రెండు ఉదాహరణలు, ఆ గణంలో ఉండే రెండు ఉదాహరణలు మనకి ఇక్కడ ఇవ్వబడ్డాయి అనమాట. శార్కరం అంటే శర్కరాకే సమానంగా, కాపాలికం అంటే కపాలికాకే సమానంగా. కపాలం అంటే ఒక పెంకు, ఉండ పెంకు ఉంటాం కదా, అలా కాపాలికం అంటాడు, ఒక పగిలిపోయిన ముక్క. మస్తు. శార్కరం అంటే శర్కరాకే సమానం, శర్కరాకి తీయగా, శర్కరాకి సమానంగా ఉంది అన్నట్టుగా, మనం తీపిదనం ఉంది అన్నట్టుగా చెప్పడం అనమాట, సదృశంగా చెప్పడం. సో ఇక్కడ శర్కర అనే ప్రాతిపదికం చేత, కపాల అనే ప్రాతిపదికం చేత అనుపత్తిని తెచ్చుకుంటాం. సో ముందుగా శర్కర అనే ప్రాతిపదికం చేత అనుపత్తిని తెచ్చుకుంటే అన్ని కర్మది లోపం చేస్తాం, ఆ మిగులుతుంది శర్కర ఆ. ఇక్కడ ఎస్ఏదిచే లోపం చేసుకుంటాం, అప్పుడు శర్కర్ ఆ, తర్వాత ఆదేశకు రిద్ది చేసుకుంటాం, అప్పుడు తదితే స్వచామాదే ప్రకారంగా షార్కర్ ఆ కలుపుకుని షార్కర, తర్వాత సు తెచ్చుకొని సూస్థానం అమ్ము అమ్మి పొదువ చేసుకున్నట్లయితే శార్కరం అలా వస్తుంది. అలాగే కపాల అనే ప్రాతిపదికం చేత ఇక్కడ ఆదేశకు రిద్ది చేసుకుంటే కాపాల, కపాల పదం, తర్వాత ఇక్కడ అని ప్రత్యయం వచ్చింది. ఇక్కడ కపాల కాకుండా కపాలిక శబ్దమే తీసుకున్నామండి. ఏంటి కపాల, మనం ఇక్కడ అకస్ ప్రత్యయం అకస్ అంటున్నాను, ప్రత్యయ సర్వనామం ప్రత్యయస్థాత్ కాదాప్య శుభ ప్రకారంగా మనం ఇకారం అది చేసుకోకుండా ఇక్కడ మనం కపాలిక శబ్దం తీసుకున్నాం. కపాలిక శబ్దం తీసుకున్నట్లయితే అను ప్రత్యయం వస్తుంది, ఆదేశకు రిద్ది చేసుకుని కాపాలిక, తర్వాత ఎస్ఏది లోపం చేసుకొని కాపాలిక కలుపుకొని కాపాలిక సు అమ్మ అమి పొదువ చేసుకునేది కాపాలికం అనే రూపం సిద్ధిస్తుంది. అస్తు. నెక్స్ట్ చూడండి, అంగుళ్యాదిభ్య ష్ఠక్. అంగుళ్యాదిభ్య పంచమీ విభక్తి బహువచనం, ష్ఠక్ ఠక్ ప్రథమ విభక్తి ఏకవచనం. అనువృత్తి వచ్చేసి సమాసం వచ్చేసి ముందు అంగుళి ఆదిరి ఏషాంతే అంగుళ్యాదయ, తేభ్య అంగుళ్యాదిభ్య. అంగుళి శబ్దం ఆదిలో ఉంది, ఏ శబ్దాలకైతే అంగుళ్యాదయ అని చెప్పుకుంటాం, తేభ్య అంగుళ్యాదిభ్య. ఇది బహువ్రీహి సమాసం. అనువృత్తి వచ్చేసి ఇవే తద్ధితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయ పరశ్చ, ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః చూడండి, అర్థం వచ్చేసి అంగుళ్యాదిభ్య ప్రాతిపదికేభ్య యువార్త, పైన చెప్పిన విధంగా సేమ్ అలాగే కాదు, ఇక్కడ టక్ ప్రత్యయం అంట. అంగుళ్యాదిభ్య ప్రాతిపదికేభ్య, అంగుళ్యాది గణంలో ఉన్నటువంటి ప్రాతిపదికం చేత యువార్థంలో టక్ ప్రత్యయం పోతి. ఉదాహరణలు అంగుళి ఇవ అంగుళి, అంగుళి ఇవ ఆంగుళిక, బరుజి ఇవ బారుజిక, బరుజి ఇవ భారుజిక. तो अंगुली के समान बदूजी के समान भारूजी का ఇక్కడ టక్ ప్రత్యయం వస్తుంది కాబట్టి ఇక కితిచా ప్రకారంగా ఆది అచ్చుకు రిద్ది చేసుకుంటామంట. అంగుళి అనే ప్రాతిపదికం చేత టక్ వస్తుంది, టక్ స్థానంలో అనుమతి వస్తుంది, టా మిగులుతుంది, టా స్థానంలో ఇకాదేశం వస్తుంది. అంగుళి ఇక ఎస్ఏది లోపం చేసుకుంటాం, అంగుల్ ఇక ఆదేశకు రిద్ది ఆంగుల్ ఇక కలిపితే ఆంగులిక, తర్వాత సు తెచ్చుకుని రుత్వ విసర్గం చేసుకున్నట్లయితే ఆంగులిక వస్తుంది. అలాగే భరుజ అనే ప్రాతిపదికం చేత భరుజా ప్లస్ టక్, భరుజా ప్లస్ ఇక ఎస్ఏది లోపం చేసుకుని భరు జిక, తర్వాత ఆదేశకు రిద్ది చేసుకున్నట్లయితే భారుజిక, తర్వాత సు తెచ్చుకుని ఋత్వ విసర్గం చేసుకుంటే భారుజిక అనే రూపం సిద్ధిస్తుందన్నమాట.
అస్తి ఇక్కడ రూపసిద్ధి సామాన్యంగానే ఉంది. నెక్స్ట్ చూడండి, ఏకశాలాయాం ష్ఠజన్యతరస్యాం. ఏకశాలాయాం ప్రథమా విభక్తి పంచమీ విభక్తి ఏకవచనం, ఠచ్ ప్రథమా విభక్తి ఏకవచనం, అన్యతరస్యాం సప్తమీ విభక్తి ఏకవచనం. ఇక్కడ అనువృత్తి వచ్చేసి ఇవే తద్దితాః న్యా ప్రాతిపదికాత్ ప్రత్యయ పరశ్చ, ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థ ఏకశాల శబ్దాత్ యువార్తే టచ్ ప్రత్యయో భవతి వికల్పన. ఇక్కడ ఏకశాల అనే ప్రాతిపదికం చేత మాత్రం యువార్థంలో టచ్ ప్రత్యయం వస్తుంది. ఏకశాల ప్రాతిపదికం చేత మాత్రమే టచ్ ప్రత్యయం వస్తుంది, కాకపోతే అదుడి వికల్పంగా వస్తుంది. అందుకే పక్షంలో ఆనంతర టక్ ప్రత్యయం, దానిపైన ఉండే టక్ ప్రత్యయం అదే వస్తుందన్నమాట. అంటే వికల్పం టచ్ ప్రత్యయం దాని పక్షం పైనుంచి టక్ ప్రత్యయం వస్తుందన్నమాట. చూడండి ఉదాహరణ, ఏకశాలిక. ఎప్పుడైతే మనం టచ్ ప్రత్యయం తెచ్చుకున్నామో అక్కడ ఆ తెచ్చుకు రిద్ది అని జరుగుతామంట. ఐకశాలిక ఎప్పుడైతే టచ్ ప్రత్యయం దాని పైనుంచి టక్ ప్రత్యయం వస్తుంది, అప్పుడు ఆ తెచ్చుకు రిద్ది చేసుకుంటాం కాబట్టి ఐకశాలిక అలాగ రూపం వచ్చిందన్నమాట. రూపసిద్ధి రెండిట్లో సమానంగా ఉంటుంది, ఒక చోట వృద్ధి అవుతుంది, ఒక చోట వృద్ధి కాదు. రెండు ఏకశాలిక అన్య ఐకశాలిక అన్య రూపసిద్ధి శబ్దభేదం తప్పితే అర్థభేదం లేదన్నమాట. ఏకశాల కమరేకే సమాన్ చోట ఘర్, అంటే ఒక రూమ్ కి సమానంగా చిన్న రూము, చిన్న ఘర్, ఒక ఇంటికి సమానంగా ఒక చిన్న ఇల్లు అన్నట్టుగా ఐకశాలిక అంటామట. అది ఇక్కడ ఈ ఉదాహరణలో చూపించబడింది. ఇక్కడ టక్ అనేసి సిద్ధి 7-2-118 होगी, यही विशेष है. ఏకశ అంటే వృద్ధి అంటే కితిచా ప్రకారం వృద్ధి విశేషం అన్నమాట. కితిచా ప్రకారం వృద్ధి చేసుకుంటే ఐకశాలిక అలా వచ్చేస్తుంది అన్నమాట. అస్తు ఏకశాల ఇక, ఏకశాల ఇక ఎస్ఏది లోపం చేసుకుని ఏకశాలిక ఆదేశ వృద్ధి చేసుకుని ఐకశాలిక వచ్చింది. ఒకసారి వృద్ధి టచ్ ప్రత్యయం కానీ వృద్ధి లేదు కాబట్టి ఏకశాల కానీ అలాగే ఉండిపోయింది అన్నమాట. అది మనకు రూపసిద్ధిలో రెండిట్లో తేడా, వృద్ధి విశేషం తీసుకోవాలి. అస్తు నెక్స్ట్ చూడండి, కర్క లోహితాదీక. కర్క లోహితాదీక, కర్క లోహితాత్ పంచమీ విభక్తి ఏకవచనం, ఈకక్ ప్రథమ విభక్తి ఏకవచనం. సమాసం వచ్చేసి కర్కశ్చ లోహితశ్చ కర్కలోహితం తస్మాత్ కర్కలోహితాత్ ఇత్యతదా సమాహారో ద్వంద్వ సమాస. సమాహారో ద్వంద్వ సమాస. అస్తు అనువృత్తి వచ్చేసి ఇవే తద్దితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ, ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః కర్క లోహిత ఇత్యేతాభ్యాం శబ్దాభ్యాం యువార్తే ద్యోత్యే ఈకక్ ప్రత్యయో భవతి. కర్క లోహిత ఈ రెండు ప్రాతిపదికముల చేత సూత్రంలో ఈ రెండు ప్రాతిపదికలు ఇచ్చినాడు. కర్క లోహిత ఈ రెండు ప్రాతిపదికముల చేత యువార్థంలో యువార్థ విద్యమానంగా ఉంటే ఈకక్ ప్రత్యయో భవతి, ఈకక్ ప్రత్యయం వస్తుంది. ఉదాహరణకి కర్క ఇవ కార్కిక, లోహిత ఇవ లోహిత ఇవ లౌహీతిక అలా వస్తున్నాడు. లోహిత ఇవ లౌహీతిక, లౌహి 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 లౌహితీక, లౌహితీక స్ఫటిక అని చెప్పి ఇచ్చారు ఇక్కడ. లౌహితీక స్ఫటిక. అస్తు ఇక్కడ కర్క లోహిత అనే ప్రాతిపదికముల చేత యువార్థంలో విద్యమానంగా ఉంది కాబట్టి ఈకక్ ప్రత్యయం తెచ్చుకుంటాం. అందుకే కర్క ఇవ కార్కిక, కర్క అనే ప్రాతిపదికం చేత ఈకక్ ప్రత్యయం తెచ్చుకుంటాం. ఈకక్ ప్రత్యయం తెచ్చుకున్నట్టే ఈకక్ అనుమతి ఈక మిగులుతున్నాడు. కర్క ఈక ఎస్ఏది లోపం చేసుకొని కర్కీక వస్తుంది. ఇక్కడ ఈకక్ కదా కిత్ ప్రత్యయం కాబట్టి ఆ తెచ్చుకొని ఇది చేసుకుంటాం. కిత్ ప్రకారంగా కార్కీక తర్వాత సు తెచ్చుకొని వృత్వ విసర్గం చేసుకున్నట్లయితే కార్కిక అనే రూపం సిద్ధిస్తుందన్నమాట. అంటే శుక్లో అశ్వ అంటే శ్వేత అశ్వము, శ్వేత గుర్రము అని అర్థం. అలాగే లోహిత ఇవ లౌహితీక. లోహ అనే ప్రాతిపదిక
ఇక్కడ మనకు లోహ అనే ప్రాతిపదికం చేత అస్తు. సో లోహిత అనే ప్రాతిపదిక, లోహిత అనే ప్రాతిపదికం చేత మనకు ఆ ఏం తెచ్చుకుంటాం, ఈకక్ లోహిత ప్లస్ ఈకక్, అనుమతి లోపం చేస్తే లోహిత ప్లస్ ఈక, ఎస్సీ లోపం చేసుకుంటే లోహిత్ ఈక, కలిపితే లోహితీక, లోహితీక అలా వస్తుంది. ఇక్కడ ఈక ప్రత్యయం కాబట్టి కితి చెప్పదు కదా ఆదేశ కుదిద్ది లవ్ హితీక, తర్వాత సు తెచ్చుకొని రుత్వ విసర్గం చేసుకున్నట్లయితే లౌహితీక అనే రూపం సిద్ధిస్తుంది. లౌహితీక స్ఫటిక, స్ఫౌటిక అనే లా రంగు వాలే మణికే సమాన్ స్ఫటిక, అంటే ఎరుపు రంగుతో యుక్తమైన మణికే సమానంగా ఉన్నటువంటి ఏదైనా స్ఫటిక విశేషం అనమాట. అంటే ఒక స్వర్ణ విశేషం ఏదైనా కావచ్చు, ధాతు విశేషం. శ్వేత అశ్వికే సమాన్ మూల్యమైంది అని కార్కిక అంటాం. శ్వేత అశ్వానికి సమానంగా మూల్యవాన వస్తువును కార్కీక అంటాం. కార్కీక అని చెప్పి ప్రస్తావించుకుంటాం. కాబట్టి రెండిట్లో కర్క అనేది శ్వేత గోఢ లోహిత శబ్దాలతోటి ఈ వార్తల్లో మనకు ఈక ప్రత్యయం వచ్చినప్పుడు కర్క ఈక కార్కిక అనేది పైన కనిపిస్తుంది. శ్వేత అశ్వానికి సమానంగా మూల్యవాన వస్తువు పదార్థం ఏదైనా కావచ్చు. లౌహితీక కూడా ఇదే విధంగా తీసుకోవాలి. स्वयं श्वेत होता हुआ भी स्फटिक रक्त वर्ण वाले आधार के कारण लाल दिखाई देता है, वह इस प्रकार कहा गया है. स्वयं श्वेत होता हुआ भी, स्वयं తెలుపు వర్ణంలో ఉంటూ కూడా స్ఫటిక రక్తవర్ణ వాలే ఆధారకే కారణం, స్ఫటిక రక్తవర్ణంతో యుక్తమైనటువంటి ఆధారానికి ఆధార కారణంగా ఎరుపు కనిపిస్తుంది. లాల్ దిఖాయి దేతా హై. స్ఫటిక రక్తవర్ణ వాలే ఆధారకి కారణంగా ఎరుపు కనిపిస్తుంది. వహ్ ఇస్ ప్రకార్ కహా జాతా హై. వహ్ ఇస్ ప్రకార్ కహా జాతా హై. ఎర్రగా కనిపిస్తుంది అని. జీ 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 ఓకే అండి. అదే ఇక్కడ ఇంకా దీన్ని ఏ రకంగా పూర్తిగా ఎర్రగా ఉండకపోయినా, స్ఫటికం ఎర్రగా ఉండకపోయినా అది దాని తదాకారంలో ఆకృతం అయిపోతుంది. स्वयं श्वेत होता हुआ भी स्फटिक रक्त वर्ण वाले आधार కారణంగా లాల్ దిక్కాయి, అంటే స్ఫటిక వర్ణం స్వచ్ఛంగా నిర్మలంగా ఉంటుంది కదా. ఆ రక్తవర్ణం వస్తువు అంటే ఏ వర్ణంతో యుక్తమైనటువంటి వస్తువు తీసుకుంటే ఆ స్ఫటిక అదే వర్ణంతో యుక్తం అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు గులాబీ పుష్పం తీసుకున్నాం, రక్తవర్ణంలో ఉంటుంది, ఆ స్ఫటికం గులాబీ వర్ణంలో యుక్తం అవుతుంది. అలాగే ఇంకోటి ఏదైనా ఆకుపచ్చ వర్ణం తీసుకువెళ్ళిపోయాలనుకోండి, ఆ స్ఫటికం ఆకుపచ్చ వర్ణంలో వెళ్ళిపోతుంది. అంటే స్ఫటికానికి ఎదురుగా ఏ పుష్పం, ఇప్పుడు అద్దానికి సమానం, అద్దం ముందు మనం ఏ రకమైన అద్దం స్పష్టంగా నిర్మలంగా స్వచ్ఛంగా ఉంటుంది కాబట్టి మనం ఏ ముఖం చూపిస్తే అదే ముఖం చూపిస్తుంది, ఏది వస్తువు ప్రతిబింబం చూపిస్తే అదే ప్రతిబింబం తిరిగి చూపిస్తుంది అన్నమాట. అలాగా అస్తు, అది ఇక్కడ చెప్పండి. అస్తు, నెక్స్ట్ చూడండి. రత్నపూర్వ విశ్వేమార్థాల్ ఛందసి. ప్రశ్నపూర్వ విశ్వేమార్థాల్ ఛందసి. చూడండి, రత్నపూర్వ విశ్వేమార్థాల్ ఛందసి. రత్నపూర్వ విశ్వేమాత్ పంచమి విభక్తి బహువచనం, థాల్ ప్రథమ విభక్తి ఏకవచనం, ఛందసి సప్తమి విభక్తి ఏకవచనం. ఈ రకంగా 3 పదాలుగా సూత్రాన్ని విడగొట్టుకున్నాం. సమాసం వచ్చేసి రత్నశ్చ పూర్వశ్చ విశ్వశ్చ ఇమశ్చ ఇది రత్నపూర్వ విశ్వ ఇమాహ తస్మాత్ ఇమాత్. ఇది మనకు ద్వంద్వ సమాసం స్పష్టంగా ఉంది. ఇత్యత్ర ద్వంద్వ సమాహార ద్వంద్వ సమాసం. రత్నశ్చ పూర్వశ్చ విశ్వం చ ఇమం చైతి రత్నపూర్వ విశ్వ ఇమం తస్మాత్ ఇమాత్. ఓకే. అనువృత్తి వచ్చేసి ఇవే తద్దితాహ జ్ఞేయ ప్రాతిపదిక ప్రత్యయ పరశ్చ, ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థ రత్న పూర్వ విశ్వ ఇమ ఇత్యేతేభ్య ప్రాతిపదికేభ్య, ఈ 4 ప్రాతిపదికాలు సూత్రంలో ఏవైతే ఉన్నాయో ఆ ప్రాతిపదికాలు తీసుకున్నాం. రత్న పూర్వ విశ్వ ఇమ ఇత్యేతేభ్య ప్రాతిపదికేభ్య యువార్థే, యువార్థంలో అంటే సదృశార్థంలో సూత్రంలో థాల్ ప్రత్యయో భవతి.
థాల్ ప్రత్యయం వస్తుంది. కానీ ఏ విషయంలో వస్తుంది? ఛందసి విషయే, అంటే వేద విషయంలో మాత్రమే ఈ థాల ప్రత్యయం వస్తుంది. ఈ థాల ప్రత్యయం రావాలంటే ఈ 4 ప్రాతిపదికాలు ఉండాలి. ఈ 4 ప్రతికాలు ఈ 4 ప్రాతిపదికముల చేత ఈ థాల ప్రత్యయం తీసుకొని రావాలంటే ఖచ్చితంగా అది ఛందసి విషయం అయి ఉండాలి. ఛందసి విషయం అయి ఉంటేనే అప్పుడు థాల ప్రత్యయం వస్తుంది అని చెప్పి ఈ సూత్రం యొక్క అర్థం చెప్పుకున్నాం. అందుకే ఉదాహరణ కూడా ఇక్కడ ఇదే విధంగా ఇచ్చారు. ప్రత్న ఇవ ప్రత్నథ, పూర్వ ఇవ పూర్వథ, విశ్వ ఇవ విశ్వథ, ఇమ ఇవ ఇమథ. అన్నింటిలో థాల ప్రత్యయం తెచ్చుకుంటాం. థాల ప్రత్యయానికి అనుబంధం లోపల థా మిగులుతుంది. కాబట్టి ప్రత్నథ ప్రత్నథ, పూర్వథ పూర్వథ, విశ్వథ విశ్వథ. ఓకే, ఇమాథాల్ థాల్ అనుబంధం వచ్చిన థామిది ఇమథ. అన్నిట్లలో అలాగా మనకు రూపం డైరెక్ట్ గా కలుపును తయారు చేసుకోవచ్చు. ఇవన్నీ ఛందసి విషయం, ఋగ్వేదంలో ఉండే మంత్రం యొక్క సందర్భంలో ఇవ్వబడ్డాయి కాబట్టి ఛందసి విషయంగా తాల ప్రత్యయం వచ్చిన ప్రత్నథ, పూర్వథ, యువథ, ఇమథ అనే విశ్వథ అనే రూపాలు మనకు సిద్ధించాయి. తం ప్రత్నథ పూర్వథ విశ్వథ ఇమే విశ్వథ ఇమా తాహ. చూడు, అన్ని ఒకే దాంట్లో వచ్చాయన్నమాట, ఒకే మంత్రంలో వచ్చాయి. ఈ ప్రాతిపదికం చేత యువాత్మ తాల ప్రత్యయం వచ్చినప్పుడు వేద విషయంలో ఈ రకంగా రూపాలు సిద్ధిస్తాయి. అది కూడా ఋగ్వేదంలో ఉండేటువంటి 5వ అధ్యాయం 5వ మండలంలో 44వ సూత్రంలో 1వ మంత్రం అని చెప్పి ప్రారంభంలో ఈ మంత్రాంశంలో కూడా సంకేతించబడింది. అస్తు. నెక్స్ట్ చూడండి. పూగాన్యో గ్రామీణ పూర్వాత్, పూగాన్యో గ్రామీణ పూర్వాత్. పూగాత్ పంచమీ విభక్తి ఏకవచనం, యః ప్రథమా విభక్తి ఏకవచనం. అగ్రామీణ పూర్వాత్, అగ్రామీణ పూర్వాత్ అగ్రామణీ పూర్వాత్, అగ్రామీణ కాదు అగ్రామణీ పూర్వాత్ పంచమీ విభక్తి ఏకవచనం. ఈ సూత్రాన్ని 3 పదాలుగా విడగొట్టుకున్నాము. సరే, అగ్రామణి అవగతినం అనేది అకారం, అక్కడ అగ్రామణి పూర్వాత్ అయిపోయింది. సమాసం వచ్చేసి గ్రామణీ పూర్వో అవయవో యస్య. గ్రామణీ పూర్వో అవయవం అంటే గ్రామణి పూర్వంలో ఉన్న అవయవం అయితే ఉందో యస్య, గ్రామణీ పూర్వో అవయవో యస్య స గ్రామీణ పూర్వ. గ్రామానికి పూర్వం అనమాట, పూర్వ అవయవం, గ్రామానికి పూర్వ భాగం, పూర్వ అవయవం అనమాట. గ్రామణీ పూర్వో అవయవో యస్య స గ్రామణీ పూర్వ. న గ్రామణీ పూర్వ అగ్రామణీ పూర్వ. గ్రామణీ పూర్వం విద్యమానంగా ఉండకూడదంట. అలాంటి అగ్రామణీ పూర్వంలో విద్యమానంగా ఉన్నటువంటి ప్రాతిపదికం చేత మనకు భిన్న ప్రత్యయాలు వస్తుంది అన్నమాట. సో ఇక్కడ గ్రామణీ పూర్వో అవయవ యస్య స అగ్రామణీ పూర్వ, నా గ్రామణీ పూర్వ అగ్రామణీ పూర్వ. ఇక తస్మాత్ అగ్రామణీ పూర్వాత్ ఇది నైతత్పురుష సమాసం చేశామన్నమాట. నా గ్రామణీ పూర్వ అగ్రామణీ పూర్వ. ఇదేంటి, ముందు బహురీ సమాసం, తర్వాత నైతత్పురుష సమాసం చేశాం. అందుకే బహురీ గర్భ నైతత్పురుష సమాస. బహువ్రీహి గర్భంతో యుక్తుడు నైతత్పురుష సమాసం. అస్తు. సో అనువృత్తి వచ్చే తద్దితాహ జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయ పరశ్చ, ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థ అగ్రామణీ పూర్వాత్ పూగవాచిన శబ్దాత్, అగ్రామణీ పూర్వాత్ పూగవాచిన శబ్దాత్ యః ప్రత్యయో భవతి స్వార్థే. గ్రామం పూర్వంలో లేనటువంటి పూగవాచి ప్రాతిపదికం చేత అంటే శబ్దం. గ్రామం పూర్వంలో లేనటువంటి పూగవాచి ప్రాతిపదికం చేత అగ్రామణీ పూర్వాత్ పూగవాచిన శబ్దాత్ యః ప్రత్యయో భవతి, యః ప్రత్యయం వస్తుంది. ఏ అర్థంలో వస్తుంది? స్వార్థంలో వస్తుంది చెప్పి చెప్పుకున్నాం. గ్రామణీ పూర్వంలో లేనటువంటి పూగవాచి శబ్దం చేత, గ్రామం పూర్వంలో లేనటువంటి పూగవాచి శబ్దం చేత యః ప్రత్యయం వస్తుంది స్వార్థంలో. అంటే ప్రకృతి యొక్క అర్థం చెప్పడం కొరికే, ప్రకృతి యొక్క అంటే ప్రాతిపదికం యొక్క అర్థం చెప్పడం కొరికే ఇక్కడ మనకు స్వార్థంలో యః ప్రత్యయం వస్తున్నాడు. ఎందుకంటే పూగాన్యో అగ్రామణీ పూర్వ, గ్రామణి అనే పూర్వంలో విద్యమానంగా ఉండే అటువంటి ప్రాతిపదికం చేత మనకు ఏమొస్తుంది? స్వార్థంలో యః ప్రత్యయం వస్తుంది అని చెప్పి ఈ సూత్రం ప్రస్తావించింది. అందుకే ఉదాహరణ కూడా
పూర్వ శబ్ద ఇహ అవయవ వాచిన. సూత్రంలో పూర్వ శబ్దం అయితే ఉందో గ్రామణి పూర్వాత్ అని పూర్వ శబ్దం అవయవ వాచిన అంటే గ్రామానికి అవయవంలో అయితే తీసుకోవచ్చు. ఇక్కడ పూర్వ శబ్ద ఇహ అవయవ వాచన. పూర్వ శబ్దం సూత్రం ఏదైతే ఉందో ఇది అవయవ వాచకం అని చెప్పి అర్థం చేసుకోవాలి. అది కూడా కింద స్పష్టంగా చెప్పారు. సో ఇక్కడ సూత్రాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే అగ్రామణి పూర్వాత్ పూర్వవాచన శబ్దాత్. అగ్రామణిపురంలో ఉన్నటువంటి అంటే గ్రామపురంలో లేనటువంటి అలాంటి పూర్వవాచి శబ్దం చేత యహ ప్రత్యయో భవతి స్వార్థంలో. యా ప్రత్యయం వస్తుంది స్వార్థంలో. ఇక్కడ పూర్వ శబ్ద ఇహ అవయవాచి అవయవ వచన. అస్తు. ఉదాహరణ వచ్చేసి లౌహధ్వజ్య, లౌహధ్వజ్య, లౌహధ్వజ్యౌ. అలాగే లోహధ్వజా, శైభ్య, శైభ్యౌ, శిభయ. శైభ్య, శైభ్యౌ, శిభయ. శైభ్య, శైభ్యౌ, శిభయ. ఇక్కడ లౌహధ్వజ్య, లౌహధ్వజ్యౌ. ఇక్కడ మనకు ఎందుకంటే మనం గ్రామణీపురంలో లేనటువంటి అవయవం గురుగారు అవయవం చెప్పుకున్నాం కాబట్టి ఇక్కడ అగ్రమణిపురంలో ఉన్నటువంటి పూర్వ ప్రాతిపదిక తీసుకోవాలి. గురుగారు 5.2.78 సూత్రంలో స ఏషాం గ్రామిణీ అని చెప్పారు చూడండి. ఏ గ్రామానికైతే ఒక ప్రముఖుడు దేవదత్తుడు అనే ప్రముఖుడు ఉన్నాడండి, ఆ గ్రామానికి చెందిన వాళ్ళు చెప్పడానికి కన్ ప్రత్యయం విధించాము. అలాంటిది కాకుండాను ఇక్కడ ఒక గ్రూప్ లేబరో ఎవరో ఉన్నారు, ఆ గ్రూప్ కి ఎర్ర జెండా ఉన్న వాళ్ళు అని చెప్పడానికండి. ఇక్కడ గ్రామిణి అంటే అదండి. అగ్రామిణి అంటే ఒక గ్రామానికి చెందినటువంటి వాళ్ళు కాకుండాను ఒక గ్రూప్ కి, పూగం అంటే ఒక గ్రూప్, దానికి చెందిన వాళ్ళు అని ఇది ఇచ్చారండి. గ్రామిణీ కింద చూద్దాం ఒకసారి. अर्थ और काम में आसक्त पुरुषों को नाना जातीय और अनियत वृत्ति वाले समूह को पूग कहते. ముందు పూగ శబ్దం ఓపెన్ చేసుకున్నట్లయితే మనం అర్థ और काम में आसक्त అంటే అర్థంలో, ధనంలో, కామనలో ఆసక్తిని పురుషోं के नाना जाति, పురుషుల యొక్క నానా జాతి और అనియత వృత్తి వాళ్ళే, నియత వృత్తి వాళ్ళే కాకుండా అనియత నిశ్చితంగా వాళ్ళ యొక్క వృత్తి ఉండవట. అలాంటి అనియత వృత్తి వాళ్ళ సమూహాన్ని పూగ అంటామంట. అది వృత్తి నిత్య నిశ్చయాత్మకంగా ఉండదు, అర్థకామలు లీనమై ఉన్నట్టు పురుషులు, అటువంటి వ్యక్తులు పూగులు అని చెప్పి చెప్పుకున్నామట. అస్తు. గ్రామని యది పూర్వ అవయవం నాహో, గ్రామ శబ్దం పూర్వ అవయవంగా ఉండకూడదామట. అలాంటి పూగవాచి అంటే అటు పూగవాచి వ్యక్తులు వారికి పొందిన గ్రామవాచక శబ్దం ఉండకూడదు. అందుకే అటువంటి పూగవాచి ప్రాతిపదికం చేత యహ ప్రత్యయం వస్తుంది అని చెప్పుకున్నాం. అందుకే లౌహధ్వజ్య అంటే లోహధ్వజ అనే పేరు గల పురుషుడు అన్నమాట. लोहध्वज नामक पुरुष पूर्व अवयव प्रधान है. लोहध्वज नामक पुरुष पूर्व अवयव అంటే పూర్వ అవయవం అంటే ప్రధానమైనటువంటి అవయవం అంట. ప్రధాన है जिसका वह समुदाय भी लोहध्वज कहता है. ఆ సముదాయం కూడా లోహధ్వజం అని చెప్పి చెప్పబడుతున్నా. ఆ సముదాయం కూడా లోహధ్వజం అని చెప్పి చెప్తామంట. లోహధ్వజ నామక పురుష పూర్వ అవయవ ప్రధాన్ హై జిస్కా, ఆ సముదాయాన్ని కూడా లోహధ్వజ అని చెప్పుకుంటాం. అస్తు. ఉసి సముదాయవాచక లోహధ్వజ శబ్దం చేత స్వార్థం యహ ప్రత్యయం వస్తుంది. అదే సముదాయవాచక లోహధ్వజం సమూహార్థాన్ని ద్యోతించేటువంటి లోహధ్వజ శబ్దం చేత స్వార్థంలో యహ ప్రత్యయం వస్తుంది. ఈ రకంగానే శివస్య ధ్వజ శైభ్య అని ఇక్కడ శైభ్యం శిభిక ప్రధాన్ సముదాయం చేత యహ ప్రత్యయం వచ్చినప్పుడు శైభ్య వస్తుందన్నమాట. జహా కిసి పూగు కా గ్రామణీవాచక అవయవ్ హోగా, ఎక్కడైనా కిసి పూగు కా గ్రామణీవాచక అవయవ్ అంటే గ్రామణీవాచక అవయవ్ విద్యమానంగా ఉన్నట్లయితే, అలాంటి అర్థంలో పూగ అర్థం విద్యమానంగా ఉన్నట్లయితే వహ యహ ప్రత్యయం రాదు. ఎప్పుడు
జహా పూగుక గ్రామనివాచక అవయవం ఉన్నట్లయితే అప్పుడు అనమాట. ఎందుకు అగ్రామని చెప్పుకున్నాం కదా, అందుకే ఆ సందర్భాన్ని మాత్రం తీసుకోవాలి. గ్రామని ఉంటుందో అక్కడ యా ప్రత్యయం రాదు. అందుకే జైసే దేవదత్త కా గ్రామీణ అవయవ హై, దేవదత్తుడికి గ్రామీణ అవయవం ఉంది. ఈ విధంగా పూగ్ కా ఇస్ అర్థమే దేవదత్వం కా ఈ రెండిట్లో స ఏషాం గ్రామని ప్రకారం కని ప్రత్యయం వస్తుందన్నమాట. దానికి యాదయ తద్రాజాహ ఎక్కడి నుంచి మొదలుకొని పాదకి సమాప్తి పర్యంతం, అంటే ఈ పాదానికి సమాప్తి పర్యంతం అంటే సమాప్తి వరకు ప్రత్యయాలు చెప్పాం కాబట్టి ఉనికి తద్రా సంజ వస్తుందన్నమాట. యాదయ తద్రాజాహ అంటే ఈ సూత్రం 119వ సూత్రం నుంచి మొదలుకొని పాదం సమాప్తి వరకు, ఈ పాదం యొక్క అంటే 5వ అధ్యాయం యొక్క పాదం సమాప్తి వరకు ప్రత్యయం యొక్క విధానం చెప్పబడుతూ వస్తుందన్నమాట. సో ఇక్కడ లోహధ్వజాహ బహుచన్ మే తద్రాయస్య బహుసు తేనే వాస్తవం ప్రకారంగా తద్రా సంజ ఉంది కాబట్టి యాక లుక్ వచ్చేస్తుంది అన్నమాట. సో యాకే ఆ మనం తీసివేసినప్పుడు అనుబంధ లోపం చేసినప్పుడు కేవలం యా మిగులుతుంది కాబట్టి దానికి కూడా నలుమతాంగస్య నియమం ప్రకారంగా వృద్ధి అది కూడా ఏం చేసుకోలేదు. ఎందుకంటే నలుమతాంగస్య లుమత సంబంధి కార్యాన్ని నాభవంతి అంటే లుక్ స్లో లుప్ అని పేరు చెప్పి ఏదైతే పనులు చేశామో అంగ సంబంధి పనులు చేయడంలో అవి మళ్ళీ హానివత్ కావు, ఆ పనులు జరగవు. అందుకే ఇక్కడ మనకు అదే విధంగా రూపాలు కనిపిస్తుంది అన్నమాట. మరి ఇక్కడ విశేషంగా నలుమతాంగస్య నియమాన్ని మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఇసీ ప్రకార తద్రా సంజికా ఫల్ అంటే బహువచనంలో ప్రత్యేక లుక్ హోనా అన్యత్ర భీ యహి జాంతే జాయే అన్ని చోట్ల ఇదే విధంగా అర్థం చేసుకోవాలంట. ఇక్కడ ఫస్ట్ మనకు అన్నిటిలో లోహధ్వజో దివస లోహధ్వజా బహువచనంలో లోహధ్వజ అనే ప్రాతిపదికం చేత యా ప్రతి తెచ్చుకున్నాం కాబట్టి యా ఇత్ ఇత్ సంజయ వర్ణం కాబట్టి అది వృద్ధి కూడా అవుతుంది. లోహధ్వజ్ అనేది లోహధ్వజ్ ప్లస్ పక్కన యా ఉంది కాబట్టి లౌహధ్వజ్య అలా వస్తుంది అన్నమాట. తర్వాత సూ తెచ్చుకొని ఋత్వ విసర్గం చేసుకున్నట్లయితే లౌహధ్వజ్య. అలాగే ద్వివచనంలో లౌహధ్వజ్యౌ, అలాగే లోహధ్వజాహ. ఈ రకంగా 3 రూపాయలు మనకు కనిపిస్తుంది అన్నమాట. అలాగే శివస్య భక్త శైభ్యౌ శిభయ 3 రూపాయలు వచ్చాయి. శిభి అనే ప్రాతిపదికం చేత ఇక్కడ మనం యహ ప్రత్యయం చేసుకున్నట్లయితే శైభ్య వస్తుంది. ఆదర్శకు వృద్ధి చేసుకుని ద్వివచనంలో శైభ్యౌ, బహువచనంలో శిభయ. ఈ రకంగా మనకు ఇక్కడ ఇచ్చిన ప్రకారంగానే అగ్రామాని పూర్వంలో ఉన్నటువంటి పూగవాచి అంటే అగ్రామాని పూర్వంలో ఉన్నటువంటి పూగవాచి ప్రాతిపదికం చేత శబ్దం చేత యా ప్రత్యయం వస్తుంది. కానీ స్వార్థంలో వస్తుంది అని యా ప్రత్యయం కూడా ఆ పూగవాచి యొక్క అర్థం చెప్పడం కొద్దిగా వస్తున్నారు. విశేష అర్థం అంటూ ఏం ఉండదు. అందుకే ఇక్కడ అగ్రామణి పూర్వాత్ పూగవాచిన శబ్దాలు, అగ్రామణి పూర్వాత్ పూగవాచిన శబ్దం చేత యా ప్రత్యయం వచ్చినప్పుడు స్వార్థంలో రూపాలు ఈ రకంగా ఉంటే చూసాం. పూర్వ శబ్ద ఇహ అవయవచన అని చెప్పుకున్నాం. అస్తు ఓకే. మనకు ముఖ్యంగా సా ఏషాం గ్రామని ప్రకారం కని ప్రత్యయం ప్రాప్తం అవుతుంటే ఈ గ్రామవాచీలో కూడా కని ప్రత్యయం వస్తుంది. ఇక్కడ ఈ సూత్ర నియమానుసారంగా అక్కడ కని ప్రత్యయం ప్రాప్తం అవుతుంది, దాన్ని అపవాదిస్తూ లేదు. ఇక్కడ అగ్రామాని పూగవాచి అగ్రామాని యుక్తంగా ఉన్నట్లయితేనే మనకు ఇక్కడ యహ ప్రత్యయం వస్తుంది. ఆ ప్రత్యయ నిషేధార్థం ఇక్కడ విశేషంగా ముందే సంకేతించబడింది అన్నమాట. అస్తు నెక్స్ట్ చూడండి. వ్రాతస్ఫయోరస్త్రియాం వ్రాతస్ఫయో షష్ఠీ ద్వివచనం, అస్త్రియాం సప్తమి విభక్తి ఏకవచనం. సమాసం వచ్చేసి వ్రాతశ్చ స్ఫై చ వ్రాతస్ఫయౌ తయో వ్రాతస్ఫయో ఇతరేతరయోగా ద్వంద్వ సమాసం. అనువృత్తి వచ్చేసి న్యః తద్దితాః యా ప్రాతిపదికా ప్రత్యయ పరశ్చ, ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి.
వ్రాతవాచిభ్యः ప్రాతిపదికేభ్యः స్ఫై ప్రత్యయः స్ఫై స్ఫై ప్రత్యయాः అంతేభ్యశ్చ స్వార్థే యః ప్రత్యయో భవతి అస్త్రియాం. ఏ పంచది అంటే వ్రాతవాచిభ్యः ప్రాతిపదిక వ్రాతశ్చ స్ఫై చ వ్రాతస్ఫయౌ తయోః వ్రాతస్ఫయోః అని చెప్పుకున్నాం కదా, రెండు సమానం చేసుకున్నాం. ఇక్కడ ఏమంటున్నాం వ్రాతవాచినః, వ్రాత అర్థం ఇచ్చిన ప్రాతిపదిక అనమాట. వ్రాతవాచిభ్యः ప్రాతిపదికేభ్యः స్ఫై ప్రత్యయో స్ఫై ప్రత్యయాంతేభ్యశ్చ స్ఫై ప్రత్యయాంతేభ్యశ్చ స్వార్థే యః ప్రత్యయో భవతి. స్వార్థం యః ప్రత్యయం వస్తుంది. స్వార్థంలో యః ప్రత్యయం వస్తే అస్త్రియ, స్త్రీ విషయం అయి ఉండకూడదు అనమాట. అందుకే ఉదాహరణ కూడా వ్రాతేభ్యః కాపోత పాక్యః కాపోత పాక్యౌ కాపోత పాకాః ఏకవచనం ద్వివచనం బోధించారు. వ్రైహి మత్యః వ్రైహి మత్యౌ వ్రీహి మతాః ఇక్కడ ఆదేశపది అనమాట. అలాగే కపోత కపోత పాకాః కూడా అదేవిధంగా అర్థం చేసుకోవాలి. స్పై ప్రత్యయం వచ్చినప్పుడు ప్రత్యయాంతేభ్యః ప్రత్యంతంలో ఉన్నప్పుడు కౌంజాయన్యః కౌంజాయన్యౌ కౌంజాయనాః, అలాగే బ్రాందాయన్యః బ్రాంధాయన్యౌ బ్రాంధాయనాః బ్రాంధాయనాః అనే రూపాలు మనకు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఎవరైతే జీవులను చంపి జీవిస్తారో, ఎవరైతే ప్రాణులను చంపి ప్రాణులను చంపి జీవిస్తారో వాళ్ళని ఇక్కడ శస్త్రోపజీవి అని చెప్పుకున్నాడు. ప్రాణం మీద ఆధారపడి డిపెండెంట్ జీవిస్తున్నట్టు శస్త్రోపజీవి. ఉనికి సంఘాన్ని కూడా వ్రాత అంటాం. అతని యొక్క శస్త్రోపజీవిని ఉపయోగించే సంకల్పబద్ధంగా ఉన్నదో, ఐకమత్యతో ఉన్నదో వాళ్ళందరూ సంఘాన్ని, ఆ సమూహాన్ని మొత్తం వ్రాత అని చెప్పుకుంటామట. అందుకే వ్రాతవాచి తథా స్ఫై ప్రత్యాంత ప్రాతిపదికం చేత వ్రాతవాచి భిన్నంగా స్ఫై ప్రత్యాంత ప్రాతిపదికం చేత కూడా నిస్వార్థంగా, అందుకే స్వార్థంలో యః ప్రత్యయం వస్తుంది అని చెప్పి చెప్తున్నాం. ఫస్ట్ స్త్రీ విషయం ఉండకూడదు, స్త్రీ విషయం వదిలిపెట్టి. అందుకే కౌంజాయన్యః సిద్ధి పరిశిష్టంలో 7వ సూత్రం నందు పూర్తిగా స్పష్టంగా కౌంజాయన్యః కౌంజాయన్యౌ కౌంజాయన్యః కౌంజాయన్యః కౌంజాయన్యౌ కౌంజాయన్యాః అలాగా 3 రూపాలు సిద్ధిస్తాయి. అందులో కౌంజాయన్యః రూపం ఎలా సిద్ధించినది అది ఒకసారి మీరు గమనించండి, ప్రయత్నం చేయండి. కాని పక్షులు పరిశిష్టంలో పూర్తిగా అక్కడ గమనించండి. ఇక్కడ అన్నింటిలో ఒకటి నేర్చుకుంటే మిగతావన్నీ ద్వివచనంలో అవదేసుకుంటాం, చేసుకొని ప్రథమయో పురుషం సవర్ణపక దీర్ఘం ఏకాదశం చేసుకుంటాం. అలాగే బ్రాహ్మణాయన్యః బ్రాహ్మణాయన్యౌ బ్రాహ్మణాయనాః ఇవి కూడా సేమ్ అదే విధంగా కేవలం మనకు ప్రత్యయం తెచ్చుకున్నప్పుడు నేటి ప్రత్యయం తెచ్చుకుని ఎలా ఉంటాయి అలాగా మనం చూసాం అనమాట. అస్తు. తో ఇక్కడ చూడండి, ద్వివచనంలో బహువచనంలో మనకు ఉన్నాయి. ఓకే అండి. అస్తు. కౌంజాన్య సిద్ధి ఒకసారి గమనించి కాని పక్షం మనం మంచి చెప్తున్నాం. ఇది కూడా సామాన్య దీంట్లో ఉంది. ఆయుధ జీవి సంఘాయ్ యడ్ వాహికేషు బ్రాహ్మణ రాజన్యాత్. ఆయుధ జీవి సంఘాయ్ యడ్ ఆయుధ సంఘాత్ ఇదిగో ఒక పదం విడి తీసుకున్నాం. ఆయుధ జీవి సంఘాత్ పంచమి విభక్తి ఏకవచనం, యట్ ప్రథమ విభక్తి ఏకవచనం, వాహికేషు ఇది సప్తమి విభక్తి బహువచనం. తర్వాత మొత్తం మిగిలిన పదం అంతా అబ్రాహ్మణ రాజన్యాత్ ఇది పంచమి విభక్తి ఏకవచనంలో ఉంది. అందుకే ఆయుధ జీవినాం సంఘ ఆయుధ జీవి సంఘ ఆయుధ జీవినాం సంఘ ఆయుధాలతో యుక్తమైన జీవులు ఏవైతే ఉన్నాయో ఆయుధ జీవినాం సంఘ ఆయుధ జీవి సంఘ తస్మాత్ ఆయుధ జీవి సంఘాత్ ఇది షష్ఠి తత్పురుష సమాసం.
అలాగే అబ్రాహ్మణ రాజన్యవత్ అన్నాం కదా, ముందుగా దాన్ని బ్రాహ్మణ రాజన్యవత్ విడదీసుకొని తర్వాత నయ సమాసం చేస్తాం. ముందుగా బ్రాహ్మణశ్చ రాజన్యశ్చ రెండింటిని కలిపితే బ్రాహ్మణ రాజన్యం అయిపోయింది. నా బ్రాహ్మణ రాజన్యం అబ్రాహ్మణ రాజన్యం, బ్రాహ్మణ శబ్దము రాజన్య శబ్దం ఇక్కడ అనుకూలించామన్నమాట ఈ రెండు శబ్దాలు. నా బ్రాహ్మణ రాజన్యం అబ్రాహ్మణ రాజన్యం తస్మాత్ అబ్రాహ్మణ రాజన్యాత్. ఈ రకంగా మనం ముందుగా ద్వంద్వ సమాసం చేసుకుని తర్వాత తత్పురుష సమాసం చేసుకున్నాం. ఇక్కడ అనువృత్తి వచ్చి తద్దితాహ న్యా ప్రాతిపదికాత్ ప్రత్యయ పరశ్చ, ఇవన్నీ కామన్ గా వస్తున్నాయి. అర్థ చూడండి. వాహీక దేశ విదేశేషు య ఆయుధ జీవి సంగ తద్వాచినో బ్రహ్మరాజన్యవర్జితాత్ ప్రాతిపదికాత్ స్వార్థే యట్ ప్రత్యయో భవతి. అంటే వాహీక దేశ విశేషంలో ఎవరైతే శస్త్రం చేత జీవికను కమానే వారి పురుషంకో సమూహవాచి, అంటే జీవికను సంపాదించుకునేటువంటి పురుషుల యొక్క సమూహవాచి ప్రాతిపదికాన్ని బ్రాహ్మణు మరియు రాజన్యను వదిలిపెట్టి ప్రాతిపదికం చేత బ్రాహ్మణుడు మరియు రాజన్య పైన, ఎందుకంటే అబ్రాహ్మణ రాజన్య అని చెప్పి నిషేధించుకున్నమాట. అందుకే బ్రాహ్మణుడు రాజన్య శబ్దాన్ని వదిలిపెట్టి వాటి చేత ఎట్ ప్రత్యయం వస్తుంది. పైన యా ప్రత్యయం చూసాము, ఇక్కడేమో ఎట్ ప్రత్యయం అంట. అంటే స్వర తేడాము, అనుబంధ లోపం చేసిన అంత ఒకటే ఉంటుంది, స్వరంలో తేడా వస్తుంది అన్నమాట. అందుకే ఇక్కడ మనకు ఈ సూత్రం యొక్క అర్థాన్ని ప్రకారం మనం ఉదాహరణ గమనించినట్లయితే ఈ రకంగా సిద్ధిస్తాడు. వాహిక దేశ విశేషేషు, అర్థం చూడండి. వాహిక దేశ విశేషేషు యః ఆయుధ జీవి సంఘ తద్వాచినో బ్రహ్మరాజన్య వర్జితాత్ ప్రాతిపదికాత్ స్వార్థే బ్రాహ్మణ రాజన్య వర్జిత, బ్రాహ్మణ శబ్దం రాజన్య శబ్దాన్ని వదిలిపెట్టేసి ఆ ప్రాతిపదికం చేత స్వార్థంలో ఏటి ప్రత్యయం వస్తుంది చెప్పి చెప్పుకున్నాం. అందుకే ఉదాహరణలు కౌండీ భృశ్య, కౌండీ భృశ్యౌ, కౌండీ భృషాః, క్షౌద్రక్య, క్షౌద్రక్యౌ, క్షుద్రకాః, మాలవ్యః, మాలవ్యౌ, మాలవాః. ఈ రకంగా మనకు రూపాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ మనకు అన్నిట్లో ఎట్ ప్రత్యయం వస్తుంది కదా, ఎట్ ప్రత్యయం వస్తుంది, యా మిగులుతుంది. అది యకారంక అంతిమ టకారం లోపిస్తుంది కాబట్టి యా మాత్రం మిగులుతున్నమాట. అలాగే ఇక్కడ ఎట్ ప్రత్యయం టిత్ ప్రత్యయం. సో కౌండిన్య శబ్దం తీసుకుంటాం. కౌండి బ్రిష పూర్తిగా సంపూర్ణ శబ్దం తీసుకున్నట్లయితే మనం కౌండి బ్రిష తర్వాత మనకు ఎట్ ప్రత్యయం వస్తుంది, ఎటుకైనా మొదలు లోపం చేసుకుంటాం, కౌండి బ్రిస్య అలా వస్తుంది అన్నమాట. తర్వాత సు తీసుకుని ఉదుక్తో విసర్గం చేసుకుంటాం. అలాగే ద్వివచనంలో అవ తీసుకున్నట్లయితే కౌండి బ్రిస్యౌ, కౌండి బ్రిస్యౌ. అలాగే కౌండి బ్రిషం, బ్రిస్యౌ కౌండి బ్రిషాః బహువచనంలో. అలాగే క్షౌద్రక్య, క్షౌద్రక్యౌ ద్వివచనంలో, క్షుద్రకాః ఇక్కడ బహువచనంలో. మాలవ్య, మాలవ్యౌ, మాలవాః ఇది కూడా అదే విధంగా రూపసిద్ధి ఇవ్వబడింది. అన్నింటిలో ఎట్ ప్రత్యయం అనేది మనం తెచ్చుకోవాలి. ఎక్కడ ఏది ప్రాప్తం అవి ప్రాప్తమై, ఇక్కడ లోపం ఏదైతే ప్రాప్తం ఆ లోపం చేసుకుంటూ మనకు రూపాలు ఈ రకంగా సిద్ధిస్తాయన్నమాట. మాలవ్య, మాలవ్యౌ, మాలవాః అని ఈ రూపాలు మనం చూసాము. సో ఇక్కడ ద్వివచనంలో బహువచనంలో ఒక రూపం తెలుసుకుని దాన్ని బట్టి మిగతా అన్ని రూపాలు వస్తాయి. కేవలం మనం ఎట్ ప్రత్యయం కలుపుకొని ఇక్కడ రూపాల్లో సూత్రాల్లో ఉండే ఉదాహరణ మనం అక్కడే ఉదాహరణ చూడడానికి కూడా ప్రయత్నం చేశాం. అస్తు, ఇది ఈ సూత్రం యొక్క అభిప్రాయము. वाहिक देश विशेषेषु जो शस्त्र से जीविका का कमाने वाले पुरुषों के समूहवाची प्रातिपदिकम చేత उनसे एट प्रत्यय वस्तुंदी. कौंडी भृश्यः, కౌండి బ్రిష నాం వాలే ఒక సంఘ విశేషం అంటే సమూహ విశేషాన్ని ఇక్కడ చెప్పుకున్నామట. అస్తు, ఓకే అండి. ఈ రకంగా ఈ 114 సూత్రం చూసాం. ఇందులో ఎవరికైనా సందేహం చెప్పండి. ఓకే అండి. శాంతి పాఠ.
మిగిలిన విషయం చదివిద్దామండి. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి.